ఒక్కసారి కూడా అప్లికేషన్ పెట్టుకోకుండా ఇంతవరకు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ పెట్టుకోకుండా 2020లో అప్లై చేసుకోలేదు. కొందరి దగ్గరనేమో సేల్ డీడ్ లేదు. ప్లాట్ బుక్ చేసుకొని ఉన్నారు. సో వీళ్ళందరికీ ప్రీ రిజిస్ట్రేషన్ రూపంలో చేస్తాము సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, అక్కడ ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కడతామని చెప్తున్నారు. అసలు ఏంటి సార్ ఈ ప్రీ రిజిస్ట్రేషన్ ఏంటి? దీని గురించి క్లారిటీ ఇవ్వండి. ఈ ప్రీ రిజిస్ట్రేషన్ మాడ్యూల్ని ఇది ఎట్లా వర్కౌట్ అవుతుందని నేను కొంత వర్కౌట్ చేశాను. దాంట్లో ఏమడుగుతుంది అని అంటే, ఆ మాడ్యూల్లోకి ఎంటర్ అయితే అంటే మనం డాక్యుమెంట్ రైటర్తో చేయించుకోవచ్చు, అవగాహన ఉంటే మనమే ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. టెక్నికల్గా ఆ కంప్యూటర్లో ఆ వివరాలు మనకు అర్థమైతే ఏ అంశాన్ని వాళ్ళు అడిగిన దాంట్లో మనం ఎంటర్ చేయాలనే విషయం అవగాహన ఉంటే, విషయ పరిజ్ఞానం ఎవరైనా ఉంటే మాత్రం ఎవరైనా అందులోకి ఎంట్రీ చేయొచ్చు. ఆ ఫీల్డ్స్ అన్ని కూడా నింపాలి. ఏమేమి నింపాలి? ఒకటి, ప్రాపర్టీ సంబంధించిన వివరాలు నింపాలి. 2, ఎగ్జిక్యూటెంట్ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తారో ప్రాపర్టీని అమ్మే వాళ్ళ పేర్లు ఖచ్చితంగా సేల్ డీడే అని అడుగుతున్నారు, అందులో అది పెట్టాలి. నెంబర్ 2, క్లెయిమెంట్స్ ఎవరైతే కొనేవాళ్ళు ఉన్నారో వాళ్ళ వివరాలు కూడా, ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ అడ్రస్ ఇవన్నీ అడుగుతుంది, అన్ని ఇవ్వాలి. అన్ని ఇచ్చిన తర్వాత అప్పుడు ఏ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ నెంబరు, ఏ ఇయర్లో చేసినాం, ఈ డీటెయిల్స్ అన్నీ. తర్వాత డాక్యుమెంటు, లింక్ డాక్యుమెంటు, లేఅవుట్ కాపీ ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి దాంట్లో. ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే ఎంత అమౌంట్ పేమెంట్ చేయాలో అడుగుతుంది అది చాలా స్పష్టంగా. ఇంత అమౌంట్ అని మనం ఆన్లైన్లో పే చేసేస్తాం. ఎల్ఆర్ఎస్ ఫీజు క్యాల్కులేషన్ వస్తుంది. వచ్చినాక దాంట్లో కింద నాకు నచ్చిన అంశం ఏంటంటే 2 ఆప్షన్లు ఇచ్చాడు. మొత్తం కంప్లీట్ అయింది అప్లికేషన్ నింపడం, 2 ఆప్షన్లు ఇచ్చాడు. 2 ఆప్షన్లో నువ్వు 14% ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఇప్పుడు కడతావా, నువ్వు తర్వాత కడతావా? నేను తర్వాత కడతా అనుకుంటే దాని ఆప్షన్ తీసుకుంటే మనకు కేవలం రెగ్యులరైజేషన్ ఫీజు మాత్రమే రిఫ్లెక్ట్ అవుతుంది. లేదు అది కూడా నేను ఇప్పుడే కడతా అంటే కనుక అది కూడా చూపిస్తుంది. ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి, పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మనకు 25% రిబేట్ వస్తుందిగా, గవర్నమెంట్ అవకాశం కల్పించింది కాబట్టి ఆ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే చాలా పేమెంట్ తగ్గుద్ది. రెగ్యులరైజేషన్ ఛార్జెస్ కన్నా ఓపెన్ స్పేస్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం గమనంలో పెట్టుకోవాలి. కాబట్టి మనం ఆ పేమెంట్ చేసిన తర్వాత ఒక ప్రింట్ వస్తుంది, మనం కన్సెంట్ ఇచ్చినట్టుగా, ఎస్ ఇవన్నీ మేము ఒప్పుకొనే ముందు పోతున్నాము ఫర్దర్ అని అన్నట్టుగా ఒక పేపర్ ప్రింట్ వస్తుంది. ఆ ప్రింట్ తీసుకొని దాన్ని సంతకం చేయాలి. చేసినాక ఇప్పుడు ఈ ప్రీ రిజిస్ట్రేషన్ యాక్టివిటీ ఇదంతా కూడా ఎవరు చేయాలి ఇది అని అంటే, ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు, గతంలో సేల్ డీడ్ ఉంది, 1000 రూపాయలు కట్టలేదు, వాళ్ళు ఈ పద్ధతి ద్వారా చేయాలి. ఖచ్చితంగా ఏంటంటే సేల్ డీడే చేయాలి. ఎవరు చేయాలి? ఎవరికన్నా ఫ్యామిలీ మెంబర్స్ చేయాలి.